వాని ఎముకలకు కుళ్ళు అని. ఒకానొక ఉదయం రాజేష్ అనుల మధ్య ఇలా సంభాషణ జరిగింది. అను, నువ్వు రోజు నాకు టైంకి టిఫిన్ పెడతావు, కానీ టైం చూసుకుని నన్ను తిట్టవు. ఇది కూడా గొప్ప గుణమే. భర్తని తిట్టడం సులభం, భర్తను తీర్చిదిద్దడం కష్టం. అంటే నువ్వు నన్ను పంచాయతీకి తీసుకురావటం లేదు కదా? పంచాయతీలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం రాకుండా ఇంట్లోనే సమస్యలు సెట్ చేస్తాను. ఇక్కడ శేఖర్ కుటుంబంలో తన భార్య సుమ మరియు వారి కుమార్తె హని ఉంటారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. నీ ఫ్రెండ్స్ ముందు నన్ను చిన్నచూపు చూస్తావా? అయ్యో సుమా, నేను మాట్లాడే లోపే నువ్వే నన్ను చిన్న చూపు చూస్తున్నావుగా. అది నా లైఫ్ స్టైల్. ఇది నీ లైఫ్ స్టైల్ కాదు, నా లైఫ్ స్ట్రెస్. అవును, ఇంతకి నీ శాలరీ ఎంత? ఎంత అంటే నువ్వు అడిగినంత కాదు. అందుకే నేను నీ మీద అరుస్తున్నాను. నువ్వు అరిస్తే నా శాలరీ పెరగదు, నీ బీపీ పెరుగుతుంది. ఇలా గొడవ జరుగుతుండగా వారి పాప హని స్కూల్ నుండి వస్తుంది. మమ్మీ, ఈరోజు స్కూల్లో టీచర్ మీ ఇంట్లో ఎక్కువగా వచ్చే శబ్దం ఏంటి అని అడిగారమ్మా. కాలింగ్ బెల్ కాదు మేడం, మా అమ్మ గొంతు అని చెప్పాను. ఏమన్నావు? ఏంటి మమ్మీ, నిజాలు చెప్తే దెబ్బలా, అబద్ధాలు చెప్తే ముద్దులా? మరుసటి రోజు యథావిధిగా శేఖర్ ఆఫీస్కి వెళ్ళాడు. శేఖర్, మీ భార్య మూడోసారి కాల్ చేస్తుంది, ఏంటో చూడు. అది రింగ్ కాదు మేడం, వార్నింగ్. ఏంటి బ్రో, మీ ఇంట్లో వైఫై స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. లేదమ్మా, అక్కడ నెట్వర్క్ ఫుల్ డిస్టర్బెన్స్. అందుకే ఆఫీస్లో కూడా వర్క్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. సుమాతో తన పక్కింటి ఆంటీ ఇలా సంభాషిస్తుంది. ఏంటి సుమా, ఈరోజు మీ ఇంట్లో సౌండ్ ఎంతో ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఈ పొరుగింటి గొడవ వల్ల ఫ్రీ డీజే సౌండ్ అవుతుంది. శబ్దం ఎక్కువైతేనే శాంతి బయటికి వెళ్ళిపోద్ది అంకుల్. ప్రభువా, మా ఇంట్లో కరెంటు బాగా ఉంది, నీళ్లు బాగా ఉన్నాయి, కానీ శాంతి మాత్రం పక్కింటికి వెళ్ళిపోయింది. చిన్నపిల్ల ప్రార్థనలో పెద్దల తప్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో అమ్మ నాన్న నవ్వుతూ ఉంటే క్రిస్మస్లా అనిపిస్తుంది, గొడవలు పడితేనే ప్రతిరోజు ఎగ్జామ్స్లా అనిపిస్తుంది. మరో ప్రక్క చూస్తే శేఖర్ ఎంతో దిగులుతో నిండాడు. నేను నవ్వుతున్నట్లు నటిస్తున్నాను, కానీ లోపల కూలిపోయాను. చాలా లోతుగా గాయపరచబడ్డాను. ఇదే ఎముకలకు కుళ్ళు. కామెడీతో మొదలైన జీవితం కన్నీళ్లతో ముగియకూడదు. యోగ్యురాలు భర్తకు భారం అవ్వదు, ఆమె అతనికి కిరీటం అవుతుంది. ఇంట్లో శాంతి ఉంటే బయట సెల్ఫీ కూడా బాగుంటుంది. మరి శేఖర్ జీవితంలో ఏమవుతుందో చూద్దాం. ప్రభువా, నా భార్య మాటలు నన్ను కొట్టలేదు, కానీ నా ఆత్మను నెమ్మదిగా చంపేశాయి. నేను మందిరంలోనికి వచ్చాను, కానీ నా ఇంటిని నీకు మందిరంగా చేయలేదు. ఇదే నా తప్పు. ఎముకలకు కుళ్ళ అంటే జబ్బు కాదు, ప్రేమ లేని మాటలు, ప్రార్థన లేని జీవితం, పాపం వల్ల వచ్చిన గౌరవ నాశనం. భార్య మంచిదా చెడ్డదా అని కాదు, భార్య క్రీస్తులో ఉందా లేదా అనేది ప్రశ్న. క్రీస్తు లేకుండా సహనం లేదు, ఓర్పు లేదు, క్షమ లేదు. అందుకే బైబిల్ అంటుంది, భార్యలు ప్రభువులో తమ భర్తలకు లోబడాలి, భర్తలు క్రీస్తు ప్రేమించినట్లు భార్యలను ప్రేమించాలి. పాస్టర్ గారు, యోగ్యురాలు అంటే ఎవరు? యోగ్యురాలంటే తక్కువగా మాట్లాడే స్త్రీ కాదు, దేవునితో ఎక్కువగా మాట్లాడే స్త్రీ.
భర్త తప్పు చేసినప్పుడు పబ్లిక్లో కాదు, ప్రార్థనలో మాట్లాడేది. భర్త బలహీనమైనప్పుడు నవ్వేది కాదు, మోకాళ్ళ మీద నిలబడేది. పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. నా తప్పు నాకు తెలిసింది. సారీ అండి, మిమ్మల్ని ఆఫీసులో సమాజంలో తక్కువ చేసి మాట్లాడాను. మిమ్మల్ని ఎన్నోసార్లు గాయపరిచాను, మీకు మనశ్శాంతి లేకుండా చేశాను. సారీరా తల్లి, నిన్ను బాధ పెట్టాను నాన్న. ఇకపై నా ప్రవర్తన సరిదిద్దుకుని మర్యాదతో ప్రేమగా నడుచుకుంటాను. చూశారుగా, భార్య భర్తకు కిరీటమైతే పిల్లలకు అదే భద్రత, కుటుంబంలో ఆనందం. ఈ కిరీటం మన చేతిలో కాదు, క్రీస్తు చేతిలో ఉంది. క్రీస్తు చేతిలో నీవు ఉంటే కిరీటం అవుతావు, లేకుంటే కుళ్ళుగా ఉంటావు. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మన ఇల్లు గొడవల స్థలం కాదు, దేవుని సన్నిధి కావాలి. మన మాటలు కత్తులు కాదు, కృపతో నిండాలి. అందరం అలా కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు ఆయన తట్టు చాచి, ప్రభువా నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, కుటుంబంలో ప్రభువా నేను ఒక మేలుకరమైన పాత్రగా, యోగ్యమైన ప్రవర్తన కలిగి నీ సన్నిధిలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన కృపనివ్వండి అయ్యా. నా ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం నిలిచి ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభువా. దయచేసి నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ ఆశీర్వాదం నా బిడ్డలకు కావాలి. నీ ఆశీర్వాదం నొందిన కుటుంబం వల్లే నేను ఉండాలయ్యా. ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు సమాధానం నా వెంట రావాలి స్వామి అంటూ ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి దేవుని మనసారా వేడుకుందాం. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము.